ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈరోజు లోక్సభ ముందుకు రాబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ పేరుతో దీన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతూ ఉంది. అయితే దీని మీద చర్చ ఎంతసేపు జరగచ్చు అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. అండ్ విపక్ష పార్టీలు ఎవరైనా కనుక అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడాలి బిల్లు సందర్భంగా అంటే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, లేదు అంటే చాలా స్వల్పకాలిక వ్యవధిలోనే అండ్ సమ్టైమ్స్ చర్చ కూడా లేకుండానే ఆమోదం పొందినప్పుడు ఆశ్చర్యం ఉండకపోవచ్చు. లేదు ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమైనా బద్నాం చేయాలి, సో దీని బేస్డ్ మనం మాట్లాడాలని చెప్పి వాళ్ళు అనుకున్నా, దాని కౌంటర్గా వైసీపీ వాళ్ళు మాట్లాడాలనుకుంటే చర్చ కొన్ని గంటల పాటు ఉండొచ్చు. లేదు అంటే అసలు చర్చ జరిగిందో లేదో తెలియకుండా కూడా పాస్ అయిపోవచ్చు. అంత స్పీకర్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ను 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. అది అయిపోయింది అక్కడ టైము. ఇప్పుడు ఏ రాజధానికి ఏమీ చట్టబద్ధత అవసరం లేదు. కానీ ఇప్పుడు అమరావతికి ఆ పునర్వ్యవస్థీకరణ చట్టానికి మరి ఎలాంటి మార్పులు చేసుకొని అమరావతిని ఏ విధంగా అంటే చట్టబద్ధత కల్పిస్తారు, ఒక అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే దీన్ని ఎలా పరిమితం చేస్తారు, కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ చూడాలి. అయితే సరే, ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించేస్తేనే ఏమన్నా భూగోళం బదలైపోతుందా, ఆంధ్రప్రదేశ్కి ఎనలేని ప్రయోజనం కలుగుతుందంటే ఏముండదు. మహా అంటే అక్కడ ఎవరైనా కనుక పెట్టుబడులు పెట్టే వాళ్లకు కాసింత చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో ఒకటి, మళ్ళీ రెండో విడత భూములైనా తీసుకోవాలి అంటే ఆ రైతులను కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతకుమించి ఏముంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉండే, ఎక్కడన్నా వాడుకున్నారా? 10 ఏళ్ళు అమరావతిలో నుంచి అక్కడ సచివాలయం కట్టి అక్కడ పరిపాలించలే, తాత్కాలికంగా కట్టి. ఎవరు అక్కడి నుంచి ఏమైనా పరిపాలించారా? పరిపాలించకపోతే ఎవరన్నా అడిగారా అక్కడి నుంచి పరిపాలించట్లేదని? రేపు అంతే, రేపు ఇంకో ప్రభుత్వం మారింది, వాళ్ళంటే సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ఇంకో దగ్గర ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక అమరావతిలోనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, ఉండమని చెప్తలేము, ఒకవేళ ఉన్నారనుకోండి, ఎవరైనా ఆపుతారా? నువ్వు అక్కడ కాదు ఇక్కడే ఉండాలి అని చెప్పి బలవంతంగా ఎత్తుకొని వస్తారా? వెరీ క్లియర్ కదా. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అండి హైదరాబాద్, పరిపాలించారా? అక్కడ ఉన్నారా? ఉండకపోతే ఎవరన్నా అడిగారా? ఇప్పుడు అమరావతి అయినా అంతే, చట్టబద్ధత కల్పిస్తారంట, కల్పించి రాజధానిగా ఉంటుంది, పాలించే వాళ్ళు ఎక్కడి నుంచైనా పాలిస్తారేమో. సో ఇదంతా కాదు, అమరావతికి ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే అక్కడ పనులు ఎంత మేరకు చేస్తారు, ఎలాంటి డెవలప్మెంట్ ఎలా చేయగలుగుతారు, అసలు డెవలప్మెంట్ ఎంతవరకు ఆస్కారం ఉంది, ఎవరైనా ఇన్వెస్టర్లో లేకుంటే ఇంకోరు దాని మీద ఎంతవరకు అంటే అమరావతిని నమ్ముతారు, ఆ నమ్మే అభిప్రాయాన్ని కలిగించగలుగుతారు అన్నది కీలకం. ఎట్లా కలిగించగలుగుతారు వీళ్ళు? ఈ తెలుగుదేశం పార్టీ లేకుంటే ఈ కూటమి పార్టీలు వీళ్ళ సొంత ఇంట్లో అమరావతి ఒక భాగమైనట్లు మాట్లాడుతూ పోయి 40% మొన్న ఎన్నికల 40% ఓట్లు సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్గా జనం ముందు చిత్రీకరిస్తే అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఇదేంతో రాజకీయ తలనొప్పి ఉన్నట్టు మనకెందుకులే అనుకోరు. అందరిదే అని కదా ప్రభుత్వం ప్రొజెక్ట్ చేయాలి. అది చేయకుండా ఏం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది మీరు చెప్పండి? ఏం ప్రయోజనం ఉంటుంది? సరే, ఎనీహౌ మొత్తం మీద అయితే అమరావతికి చట్టబద్ధత తీసుకొని వస్తున్నారట. ఈ బిల్లులో ఏమేమి మెన్షన్ చేస్తారు ఇవన్నీ క్లియర్గా మరి చదివిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చూద్దాం.